హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అసలు యూఎస్ వీసా ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి, ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం. వీసా ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్లో మనకి 2 అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఓఎఫ్సీ అపాయింట్మెంట్, కౌన్సిలర్ అపాయింట్మెంట్. ఓఎఫ్సీ అపాయింట్మెంట్ అంటే బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్, కౌన్సిలర్ అపాయింట్మెంట్ అంటే వీసా ఎంట్రీ అపాయింట్మెంట్. మనకి వీసా ఎంట్రీ కంటే ముందు బయోమెట్రిక్స్ అవుతాయి. బయోమెట్రిక్స్కి ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఏ వేసుకెళ్ళాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. మనం ఇప్పుడు వీసా ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్లో మన ఇంటర్వ్యూ స్లాట్ టైం ఉంటుంది. ఆ స్లాట్ టైం కంటే ఒక 1 hour or 1.5 hour ముందు మనం కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత బయట బోర్డ్స్ పెడతారు, ప్లస్ అనౌన్స్ చేస్తారనమాట. ఈ టైం వాళ్ళు లోపల రావాలి, ఈ టైం వాళ్ళు లైన్లో ఉంచోమని. తర్వాత మన లైన్లో నుంచోబెడతారు. మనం లైన్లో నుంచిన తర్వాత మన అపాయింట్మెంట్ ఇక్కడ కాదని ఫస్ట్ వెరిఫై బయట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మనం అపాయింట్మెంట్ ఇక్కడ కాదని ఫస్ట్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మనల్ని లోపల పంపిస్తారు. మన లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఎలా అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మన వ్యాలెట్ కానీ కార్డ్స్ అండ్ బెల్ట్ అన్నీ తీసి మన ట్రేలో పెట్టాలి. తర్వాత మనం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్లో చైర్స్ ఉంటాయి, అక్కడ మనం కూర్చుంటాం. అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు రో బై రో లోపల పంపిస్తారు. మన లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గర మన సర్వీస్ ఫీజు వెరిఫై చేస్తారనమాట. మనం కట్టిన ఫీజు వెరిఫై అయితే ఓకే, లేకపోతే మన సర్వీస్ ఫీ రిసిప్ట్ అడుగుతారు. సో అది కూడా మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా, అది కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. అక్కడ నుంచి మళ్ళీ వీసా ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి పంపిస్తారు, వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్తే మన లైన్లో నుంచో పెడతారు. మన కళ్ళ ముందే వీసా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటాయి. చాలా కౌంటర్స్ ఉంటాయి. ప్రతి కౌంటర్లో ముగ్గురు నుంచో ఉంటారు. ఒకళ్ళు వీసా ఇంటర్వ్యూ జరుగుతుంటే వెనకాల 2 నుంచో ఉంటారు. మన లైన్ స్టార్టింగ్లో అక్కడ ఒక ఆఫీసర్లు ఉంటారు, ఇండియన్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏ కౌంటర్లో ఖాళీ అయితే ఆ కౌంటర్కి మళ్ళీ పంపిస్తారు. మనం ఏ కౌంటర్కి వెళ్తాం మన చేతిలో అయితే ఉండదు, ఎక్కడ ఖాళీ అయితే అక్కడ వాళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఆఫీసరు కన్ఫామ్గా ఫస్ట్ 2 డాక్యుమెంట్లు అడుగుతారు. పాస్పోర్ట్, మన I-20 తప్పకుండా సెండ్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ సెండ్ చేసి పెట్టుకోండి. మీరు ముందు రోజు డేట్ వేసినా పర్లేదు, ఇంకా ముందు రోజు ఆ రోజు సైన్ పెట్టినా ఏం కాదు, కానీ ముందు రోజు డేట్ వేయండి. అడుగుతారు. మన వీసా ఇంటర్వ్యూ ఒక 1 or 2 minutes జరుగుతుంది. లేదు వీసా ఇంటర్వ్యూ వరకు ఏమైనా సరదా పడాలనిపిస్తే కొంచెం ఎక్కువసేపు అడగచ్చు. మన వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన వీసా అప్రూవ్ అయితే పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకొని మనకి వీసా స్టాంపింగ్ తర్వాత మనకి ఇస్తారు. వీసా ఒక రిజెక్ట్ అయితే మన పాస్పోర్ట్ మనకి ఇచ్చేసి 214 PN స్లిప్ మనకి ఇస్తారు. ఇదే ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇప్పుడు మనం వీసా ఇంటర్వ్యూకి ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి? ఫస్ట్ మీరు ఇలాంటి ఫైల్ కొనుక్కోండి, మీకు డిమార్ట్లో దొరుకుతుంది, లేదా మీకు అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సార్ చెక్ చేయండి. మన వీసా ఇంటర్వ్యూకి కన్ఫామ్గా 5 మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి తప్పకుండా తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, డేస్ 160 కన్ఫర్మేషన్, సర్వీస్ రిసిప్ట్, మన I-20. ఇది చాలా కంపల్సరీ అన్నమాట, ఇది కంపల్సరీ కావాలి, ఇది తప్పకుండా పెట్టుకోండి. వాటితో పాటు మన బ్యాచిలర్ ట్రాన్స్క్రిప్ట్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ప్లస్ మీ పే స్లిప్స్ అండ్ మీ డిగ్రీ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ ఫైనాన్షియల్స్, మీకు లోన్ ఉంటే లోన్ శాంక్షన్ అంటే తీసుకెళ్ళండి. సేవింగ్స్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ఒకటి సర్టిఫికేట్ ఉంటుంది, అది మీకు బ్యాంక్లో అడిగి తీస్తారు, అది తీసుకెళ్ళండి. వీటితో పాటు ITI తీసుకెళ్ళండి. మీ పేరెంట్స్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టయితే ITI తీసుకెళ్ళండి. వాటితో పాటు CSE రిపోర్ట్, ఒకవేళ మీ మదర్, ఫాదర్ ఆర్ మీ సిబ్లింగ్స్ కాకుండా వేరే మీ రిలేటివ్స్ ఎవరైనా సరే, మీ అంకుల్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు మీకు స్పాన్సర్ చేసినట్లయితే స్పాన్సర్షిప్ అఫిడవిట్ అన్నట్టు ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు సైన్ చేసుకుని తీసుకెళ్ళండి, అంటే వాళ్ళ ప్రూఫ్ లాగా నేను దీనికి స్పాన్సర్ చేస్తాను అట్లా ప్రూఫ్ లాగా తీసుకెళ్ళండి. ఇవే డాక్యుమెంట్స్. ఇవి కాకుండా లేదు నా ఫైల్ ఇంకా స్పేస్ ఉంది అనుకుంటే మీకు వేరే యూనివర్సిటీ అడ్మిట్ వచ్చి ఉంటాయి కదా, అడ్మిట్ లెటర్స్, మీరు ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే అవి కాకుండా వేరే I-20s ఉంటే I-20s తీసుకెళ్ళాలి. వీసా ఇంటర్వ్యూకి ఏం వేసుకెళ్ళాలి సింపుల్గా చెప్తున్నా. మన తెలుగు వాళ్ళు తరతరాలుగా ఫాలో అయ్యే సింగిల్ డ్రెస్ కోడ్, ఆ వైట్ షర్ట్, ఆ బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. మనం మా ఫ్రెండ్కి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉండి వెళ్తే సగం మందికి ఆ వైట్ షర్ట్, ఆ బ్లాక్ ప్యాంట్, ఆ వైట్ షర్ట్, ఆ బ్లాక్ ప్యాంటే. కళ్ళకే చిరాకేస్తుంది. మనం ఏమి IAS ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, జస్ట్ మన హార్డ్లీ 1 or 2 minutes ఉంటా ఉంటే వాళ్ళ దగ్గర మనం ఏం వేసుకున్న వాళ్ళు చూడరు. జస్ట్ ఫార్మల్గా కనిపించేలాగా ఏదైనా వేసుకెళ్ళచ్చు, ఏం కాదు. ఒక ప్లెయిన్ షర్ట్ కానీ, చెక్ షర్ట్ కానీ, నీట్గా అన్ని ప్యాంట్, ఎనీ షర్ట్, మీరు జీన్స్ వేసుకెళ్ళిన పర్లేదు, ఏం వేసుకెళ్ళ పర్లేదు, షూస్ వేసుకెళ్ళ పర్లేదు, చెప్పులు వేసుకెళ్ళ పర్లేదు. చూడటానికి కొంచెం ఫార్మల్గా ఉండేలా వేసుకెళ్ళదు. ఫార్మల్స్ వేసుకెళ్ళ అవసరం లేదు, చూడటానికి ఫార్మల్గా ఉండేలాగా ఏం వేసుకెళ్ళినా సరిపోతుంది. అవునా? ఇది మాత్రానికి బొక్కల ఇంటర్వ్యూకి మళ్ళీ మీరు షాపింగ్ చేసి షూస్ కొని, ప్లెయిన్ షర్ట్లు కొని, ఫార్మల్ ప్యాంట్లు కొని అయ్యేం అవసరం లేదు.
మీ దగ్గర ఉన్న బట్టలు ఏదో కొంచెం ఫార్మల్గా కనిపించే బట్టలు వేసుకెళ్ళి చాలు. మీరు స్పోర్ట్స్ వేసుకెళ్ళాం కానీ చెప్పులు వేసుకెళ్ళి ఏ వేసుకెళ్ళాం కాదు సీరియస్గా. నేను ఢిల్లీలో నాకు ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళందరూ నీట్గా ఏదో టీషర్ట్లు ఫార్మల్స్ టీషర్ట్లు వేసుకొస్తే నార్త్ వాళ్ళందరూ నీట్గా టీషర్ట్ జీన్స్ వేసుకొచ్చారు ప్రశాంతంగా. అంతే అందులో మనం చాలాసేపు వెయిటింగ్ ఉండదు అనమాట. కొన్నిసార్లు అయితే 1 or 2 hours వెయిట్ చేసే ఉంటుంది. అన్కంఫర్టబుల్గా ఉండకుండా ఫ్రీగా ఉండేలాగా ఏదేం బట్టలు వేసుకెళ్ళాలి, ఫ్రీగా ఉండేలాగా కొంచెం మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా క్లోజ్ చేసుకెళ్ళండి చాలు. అంతే గైస్.